వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో అన్ని మ్యాచ్‌ల్లో కొట్టినట్టే సిక్స్‌లు కొట్టే ఛాన్స్ అయితే లేదు. ముఖ్యంగా వచ్చేసి బుమ్రాన్ కానీ, ట్రెంట్ బోల్ట్ గానీ, తర్వాత వచ్చే దీపక్ చాహర్ గానీ అంత ఈజీగా అయితే ఆడలేడు. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి లాస్ట్ ఇయర్ జరిగిన ఐపీఎల్‌లో వచ్చేసి ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్‌లో డకౌట్ అయితే అయ్యాడు. ఖచ్చితంగా ఇక్కడ కూడా అదే జరిగే ఛాన్స్ ఉంది. డకౌట్ కాదు కానీ భారీ స్కోర్ అయితే చేయలేడు. ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా ఇదైతే జరిగే ఛాన్స్ ఉంది. మీరేమంటారో కామెంట్ చేయండి. మనం వచ్చేసి ఇప్పుడు ముంబై వర్సెస్ రాజస్థాన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదేంటంటే ఈరోజు వచ్చేసి ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ అయితే గౌహతిలోనే ఉంటుంది. ఈ మ్యాచ్‌లో వచ్చేసి ఖచ్చితంగా ముంబై అయితే ఫేవరెట్‌గానే బరిలో దిగుతుంది. ఎందుకంటే వాళ్ళ టీం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇక్కడ రాజస్థాన్ చూసుకుంటే 2 మ్యాచ్‌లు వచ్చేసి గెలిచారు. ఇక్కడ ముంబై చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ గెలిచారు. రెండో మ్యాచ్ అయితే ఢిల్లీ చేతిలో ఓడిపోయారు. సో ఇక్కడ కొంచెం ఫేవరెట్‌గా అయితే మామూలుగా చూసుకుంటే ఆర్ఆర్ ఉంటుంది. కానీ టీమ్ వైజ్ చూసుకుంటే ఖచ్చితంగా ముంబై ఎప్పటికీ ఫేవరెటే. చెన్నై, ముంబై తర్వాత బెంగళూరు ఈ 3 ఎప్పుడు ఫేవరెట్‌గానే ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే ముంబై కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇక్కడైతే ట్రెంట్ బోల్ట్‌ని బ్యాక్ తెచ్చే ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా. ఎందుకంటే ఇతను మంచిగా పవర్ ప్లేలోనే వికెట్ తీయగలుగుతాడు. లాస్ట్ మ్యాచ్‌లో అయితే ఆడించలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హార్దిక్ పాండ్యా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఆడతాడు. సో ఇక్కడ మ్యాచ్ గురించి చూసుకుంటే ఇక్కడ వర్షం పడే ఛాన్స్ అయితే ఉంది ఈ స్టేడియంలో. దాని కారణంగా ఫస్ట్ ఎవరైనా టాస్ గెలిస్తే ఖచ్చితంగా ఫీల్డింగ్ అయితే చేస్తారు. నిన్న కేకేఆర్ వచ్చేసి టాస్ గెలిచిన పార్టీని బ్యాటింగ్ తీసుకున్నారు కదా, అలాంటి తప్పు నేనేమైతే ఎవరు తీసుకోరు. ఎందుకంటే డక్వర్త్ లూయిస్ ప్లే లేక వస్తుందన్నప్పుడు ఖచ్చితంగా మనం అయితే ఫీల్డింగ్ తీసుకొని తర్వాత చేజింగ్ చేయడమే మంచిగా ఉంటుంది. సో ఇక్కడ ముంబై కానీ ఆర్ఆర్ కానీ తెలితక్క నిర్ణయాలు అయితే తీసుకోరు. ఖచ్చితంగా ఎవరైనా టాస్ గెలిస్తే ఇక్కడ ఫీల్డింగే తీసుకుంటారు. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే పిచ్ స్లోగా ఉంటుంది, వికెట్లు పడే ఛాన్స్ ఉంటుంది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో ఖచ్చితంగా అక్కడ బ్యాటింగ్ అయితే అడ్వాంటేజ్గా ఉంటుంది. సో అక్కడ చేజింగే ఈజీగా ఉంటుంది. సో లాస్ట్ మ్యాచ్లో ఆర్ఆర్ చెన్నైతో ఆడినప్పుడు కూడా అదే జరిగింది. చెన్నై వచ్చేసి లో స్కోర్ చేసి ఆల్అవుట్ అయ్యారు. దాన్ని వచ్చేసి వీళ్ళు చాలా త్వరగా అయితే చేయగలిగారు. సో అక్కడ సూర్యవంశీ తర్వాత జైస్వాల్ అయితే అద్భుతమైన ఆట అయితే కనపరిచారు. సో ఇక్కడ ఖచ్చితంగా చేజింగ్ అనేది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి వికెట్లు పోగొట్టుకొని నిన్న కేకేఆర్ చేశారు కదా, 2 వికెట్లకు 25 రన్స్ 3 ఓవర్స్ అలా కాకుండా ఖచ్చితంగా చేజింగ్ ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే రాజస్థాన్ వచ్చేసి ఏం పెద్ద మార్పులు ఏం చేయకపోవచ్చు. సేమ్ వాళ్ళ 2 మ్యాచ్లు గెలిచిన టీంతో అయితే రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ముంబై నుంచి చూసుకుంటే ముంబైలో వచ్చేసి హార్దిక్ పాండ్యా వస్తాడు. తర్వాత వచ్చేసి ట్రెంట్ బోల్ట్ని తీసుకొని వస్తారు. ఇంకొక ఫేస్ బౌలర్ని ఆడించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మయాంక్ మార్కండే వచ్చేసి ఇక్కడ ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. సో ఇక్కడ చూసుకుంటే ఈ 2 చేంజెస్ అయితే జరిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా వచ్చేసి ఓపెనర్ చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు ముంబై కూడా. రెక్లాండర్ లాస్ట్ మ్యాచ్లో అవుట్ అయ్యాడు కానీ రోహిత్ శర్మ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా యాజ్ యూజువల్ హిస్ ఫామ్లోకి వచ్చేసాడు. ఎందుకంటే ప్రతి ఐపీఎల్లో సూర్యకుమార్ యాదవ్ ఒక రన్ మిషన్ లాగా ఆడుతుంటాడు. సో ఇక్కడ హార్దిక్ పాండ్యా తర్వాత వచ్చేసి తిలక్ వర్మ, రమన్దీర్ వీళ్ళు కొంచెం ఆడాల్సి ఉంటుంది. ఈవెన్ రమన్దీర్ లాస్ట్ మ్యాచ్లో ఆడినా కానీ ఎక్కువ బాల్స్ అయితే వేస్ట్ చేశాడు. 28 రన్స్ అయితే చేశాడు. ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా ఒక 10 నుంచి 20 బాల్స్ ఆడినప్పుడు ఖచ్చితంగా 30-40 ఏదో చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ పూర్తిగా మారిపోయింది. ఇక్కడ వచ్చేసి 20 ఓవర్లో 200 చేస్తామంటే కాదు, ఈవెన్ 220, 230 అలా అయితే చేయాలి. లేకుంటే ఖచ్చితంగా చేంజ్ చేసే టైం కూడా తొందరగా చేంజ్ చేస్తుంది. ఖచ్చితంగా ఓడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది మనం 200 కంటే తక్కువ స్కోర్ చేస్తే. సో ఇక్కడ వచ్చేసి ప్రతి బ్యాట్స్మెన్ బాగా ఆడాల్సి ఉంటుంది. ముంబై బౌలర్లు కూడా ఈసారి ఖచ్చితంగా ఫాస్ట్ బౌలర్స్ మీదనే ఆధారపడి ఉంది. ఎందుకంటే స్పిన్నర్లు అంతగా ఏం లేరు. అక్కడ ఓన్లీ శాంట్నర్ మాత్రమే ఉన్నాడు. సో ఇక్కడ స్పిన్ నుంచి అయితే అంతగా ఆశించలేము. శాంట్నర్ 4 ఓవర్లు మాత్రమే వేయగలుగుతాడు కాబట్టి. సో ఇంకొక 4 ఓవర్లు ఎవరైనా స్పిన్నర్ ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇక్కడ ఆర్ఆర్ చూసుకున్నామంటే మంచి స్పిన్ కూడా ఉంది. సో ఇక్కడ ఆర్ఆర్ బౌలర్లో కూడా చాలా అద్భుతమైన బౌలింగ్ అయితే వేసి లాస్ట్ మ్యాచ్ అయితే గెలిచారు. అది కూడా లాస్ట్ 2 ఓవర్స్లో వచ్చేసి 15 రన్స్ అయితే డిపెండ్ చేసుకున్నారు. ఆర్చర్ కానీ తర్వాత తుషార్ దేశ్పాండే కానీ. సో వీళ్ళిద్దరూ మంచి బౌలింగ్ అయితే చేస్తున్నారు. వీళ్ళ కారణంగా లాస్ట్ మ్యాచ్ అయితే వాళ్ళు గెలవగలిగారు. సో ఇక్కడ గ్రౌండ్ షాట్ చూసుకుంటే ఒకసారి మ్యాచెస్ అయితే 7 జరిగాయి. బ్యాటింగ్ ఫస్ట్ వచ్చేసి 3 టైమ్స్ గెలిచింది. బ్యాటింగ్ సెకండ్ వచ్చేసి 3 టైమ్స్ గెలిచింది. సో బ్యాటింగ్ ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ ఏం లేదు, జస్ట్ మన థింకింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి యావరేజ్ స్కోర్ 143. ముంబైలో మాదిరి కానీ చెన్నైలో మాదిరి కానీ 200 అయితే ఇక్కడ కాదు, 143 అంటే 160, 170 కొట్టినా కానీ మంచి స్కోరే. హెడ్ టు హెడ్ వచ్చేసి 31 మ్యాచెస్ జరిగాయి. ఆర్ఆర్ వచ్చేసి 14 గెలిచింది. తర్వాత ఎంఐ వచ్చేసి 16 గెలిచింది. జస్ట్ 2 మ్యాచెస్ ఉన్నాయి బిట్వీన్ వీళ్ళిద్దరికి డిఫరెన్స్. సో ఇక్కడ చూసుకుంటే ఆర్ఆర్ కూడా ఈ మధ్య కాలంలో బాగా ఆడుతుంది. సో ఇక్కడ ముంబై కొంచెం కూడా అలసత్వం ప్రదర్శించారనుకోండి, నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా అయితే ఆర్ఆర్ అయితే కొట్టిపోతుంది. వాళ్ళ దగ్గర మంచి బ్యాటింగ్ కూడా ఉంది. తర్వాత ఓపెనర్స్ జైస్వాల్ తర్వాత సూర్యవంశీ వీళ్ళిద్దరు ఫెయిల్ అయినా కానీ తర్వాత ధ్రువ్ జోరెల్ కానీ హెట్మేయర్ కానీ వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ వీళ్ళందరూ మంచిగా ఆడుతున్నారు. సో ఇక్కడ వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళైతే బిగ్ స్కోర్ అయితే చేయగలుగుతారు. తర్వాత మంచి బౌలింగ్ కూడా ఉంది. బర్గర్ తర్వాత వచ్చేటువంటి ఆర్చర్, తుషార్ దేశ్పాండే వీళ్ళంతా మంచిగా అయితే బౌలింగ్ చేస్తున్నారు. సో వీళ్ళైతే ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఇక్కడ ప్లేయర్ బ్యాటిల్ చూసుకుంటే ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీని అయితే టార్గెట్ చేస్తారు. అది కూడా స్టార్టింగ్ 4 ప్లే ఓవర్లలోనే. ఇక్కడ వచ్చేసి బుమ్రా, ట్రెంట్ బోల్ట్, ఈవెన్ హార్దిక్ పాండ్యా కూడా షార్ట్ పిచ్ బాల్ వేసి ఇతనైతే అవుట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ట్రెంట్ బోల్ట్ కానీ దీపక్ చాహర్ కానీ ఇతనైతే వికెట్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ. ఎందుకంటే బుమ్రాన్ వచ్చేసి ఫస్ట్ 4 ఓవర్స్ దాకా అయితే హార్దిక్ పాండ్యా తీసుకురాడు. సో అక్కడ వికెట్ తీయాలనే కానీ బౌలింగ్ అయితే రావాలి కదా. సో ఇక్కడ చాహర్ కానీ బోల్ట్ కానీ వికెట్ పడే ఛాన్స్ అయితే ఉంది.
జైస్వాల్ హార్దిక్ పాండ్యా చూసుకుంటే 3 ఇన్నింగ్స్‌లు అయితే ఆడాడు. అక్కడ వచ్చేసి 11 బాల్స్‌లో 4 రన్స్ చేసి ఒకసారి అయితే అవుట్ అయ్యాడు. సో హార్దిక్ పాండ్యా, జైస్వాల్ కూడా అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ. హెట్మేర్ బుమ్రా చూసుకుంటే 10 ఇన్నింగ్స్‌లో వచ్చేసి 23 బాల్స్ ఫేస్ చేసి హెట్మేర్ వచ్చేసి ఇక్కడ 6 టైమ్స్ అయితే అవుట్ అయ్యాడు. సో హెట్మేర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బుమ్రాని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ వరల్డ్ కప్‌లో కూడా సూపర్ 8 మ్యాచ్‌ల్లో బుమ్రా వచ్చేసి హెట్మేర్ వికెట్ అయితే తీశాడు. సో ఇక్కడ హెట్మేర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బుమ్రా అయితే వచ్చి బౌలింగ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా ఓవరాల్‌గా పెద్ద మ్యాచ్‌అప్స్ ఏం లేవు. ఇక్కడ వచ్చేసి రోహిత్ శర్మ ఎంత బాగా ఆడితే అంత బాగా స్కోర్ అయితే వస్తుంది. ముఖ్యంగా వచ్చేసి రోహిత్ శర్మ ఫామ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ కూడా ఇంత మంచి ఫామ్ అయితే కనపరచడు. లాస్ట్ 2 మ్యాచ్‌లు బాగా ఆడాడు. ఇక్కడ చూసుకుంటే లాస్ట్ ఐపీఎల్ సీజన్స్ అన్ని ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. ఒక మ్యాచ్ ఆడాడు, ఇంకో మ్యాచ్ వచ్చేసి ఫెయిల్ అవుతూ ఉంటాడు. సో ఇక్కడ 2 మ్యాచ్లు కూడా బాగా ఆడాడు. ఖచ్చితంగా ఇక్కడ రోహిత్ శర్మ నుంచి పెద్ద స్కోర్ అయితే కావాలి. తర్వాత వచ్చేటువంటి మిడిల్ ఆర్డర్ కూడా ఎక్కువ స్కోర్ చేస్తేనే వీళ్ళైతే 200+ స్కోర్ అయితే చేయగలుగుతారు. లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా వచ్చినా కానీ స్టార్టింగ్ తర్వాత వచ్చేసి పెద్ద స్కోర్గా కన్వర్ట్ చేయలేకపోయారు. దాని కారణంగానే ఇక్కడ అయితే ఓడిపోయారు. సో ఓవరాల్గా చూసుకుంటే మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముఖ్యంగా వచ్చేసి ఆర్ఆర్ యొక్క ఓపెనర్స్ మ్యాచ్ మీద అద్భుతమైన ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశారు వాళ్ళు ఆడుతున్న విధానమే. ఎందుకంటే ఎటువంటి బౌలర్లు వేసినా కానీ వాళ్ళైతే మాకు సంబంధం లేదన్నట్టు 6లు కొడుతున్నారు. వైభవ్ సూర్యవంశీ చెన్నై మీద అయితే అద్భుతమైన ఆట ఆడాడు. తర్వాత వచ్చేసి జైస్వాల్ కూడా అద్భుతమైన ఆట ఆడి 50 అయితే చేశాడు లాస్ట్ మ్యాచ్. వచ్చేసి ఆర్ఆర్ బ్యాట్స్మెన్స్కి అండ్ ఎంఐ బౌలర్స్కి మధ్య జరిగే యుద్ధంలాగా చూడవచ్చు. ఎందుకంటే ఎంఐ బౌలర్స్ అంత అద్భుతంగా ఉన్నారు. సో ఇక్కడ ఆర్ఆర్ బ్యాట్స్మెన్స్ వాళ్ళని ఎదుర్కొని స్కోర్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఈ ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ముంబై గెలిచే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ టీం చాలా బాగుంది ఇక్కడ చూసుకుంటే. సో మీరు ఎవరు కూడా కామెంట్ చేయండి ఎవరు గెలుస్తారని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.